ఈరోజు దోశ వేస్తున్నానండి. ఉల్లిగడ్డ కారం, ఆయిల్ వేస్తున్నాను. ఇంకా దీంట్లోకి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, దోశ అదంతా కదే వచ్చేస్తుంది. బాగా కాలనివ్వాలి, చిన్న మంట మీదనే మంచిగా దోశ కాలనించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. ఇలా మడత పెట్టినాక మళ్ళీ పెన్నం మీద అలాగే పెట్టుకోవాలి నీట్గా. దోశ మెత్తగా చాలా బాగా వస్తుంది. బుడ్డల చట్నీ, వేడివేడిగా బాగుందండి. వేడివేడి దోశ.